దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సెప్టెంబర్ మాసానికి ప్రభు మన సహవాసానికి అనుగ్రహించిన అమూల్యమైనటువంటి శుభవాగ్దానం, మీరు తృప్తిగా భుజించి సురక్షితముగా నివసించెదరు. లేవియాకాండం 25వ అధ్యాయం 19వ వాక్యములో వ్రాయబడినటువంటి వాగ్దానం సెప్టెంబర్ మాసానికి ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం. విశ్వసించండి, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను తృప్తిగా పోషించి సురక్షితంగా నివసింపజేయునుగాక. అందరి విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్, ఆమేన్. 1వ తేదీ జరిగిన వాగ్దాన సందేశ కూడికలో మనము ఏమేమి ఆహారాన్ని తృప్తిగా భుజించాలి, ఆ ఆహారం తృప్తిగా భుజించుట ద్వారా మనకు కలిగే ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు ఏమిటో చెప్పటం జరిగింది. ఈరోజు ఎవరు తృప్తిగా ఆహారాన్ని భుజించగలరు, ఎవరికి దేవుడు తృప్తిగా భుజించుటకు పరిస్థితులు అనుకూలపరుస్తాడు, ఎవరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యాలు జరిగించే దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించుచు ఘనపరుచుచు మహిమపరుచుచు జీవించగలుగుతారు అనే విషయాలు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, దేవుడు మనతో చెప్పిన వాగ్దానం మీరు తృప్తిగా భుజించి సురక్షితంగా నివసిస్తారని. మనము ఏ ఆహారాన్ని తృప్తిగా భుజించాలి అనే విషయాలు మీకు టూకీగా జ్ఞాపకం చేస్తాను, గమనించండి. 1, ప్రాణరక్షణకు సహాయపడే ఆహారమును తృప్తిగా భుజించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ ఆహారాన్ని భుజించాలి? ప్రాణరక్షణకు సహాయపడే ఆహారం, ప్రాణాధారమైన ఆహారం, ప్రాణాన్ని నిలువబెట్టే ఆహారం, దేహదారుఢ్యానికి శరీరం పుష్టిగా, దంత పుష్టి, దేహ పుష్టి, ఇంద్రియ పుష్టి, ఎముకలు నరాలు పుష్టిగా బలిష్టంగా ఉండేటట్లు మనమంతా కూడా పుష్టికరమైన పౌష్టిక ఆహారాన్ని భుజించడం ద్వారా మన ప్రాణాలను మనం సంరక్షించుకుంటాము అని మనం లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. మరొక ఆహారం ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, అక్షయమైనటువంటి ఆహారము, వాక్య ఆహారము, జీవము కలిగినటువంటి దేవుని గ్రంథం అనే ఆహారాన్ని మనం కడుపు నిండా తిన్నప్పుడు అది తేనె వలె అపురూపంగా ఉంటుంది, మనకు మాధుర్యాన్ని పంచిపెడుతుంది. అట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని మనం పుచ్చుకోవాలి అని మనం నేర్చుకున్నాం. 3వదిగా దేవుని చిత్తమును తుదముట్టించుట, ఆయన పనిని నెరవేర్చుట అనే ఆహారాన్ని మనం తృప్తిగా భుజించాలి. ఇది ఎవరు ఎరుగని ఆహారం. నామకార్థ క్రైస్తవులకు, అన్యజనులకు మరుగైనటువంటి ఆహారం దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తం అంతటిని మనం నెరవేర్చాలి. ఆ చిత్తం నెరవేర్చుటలో ఉన్నటువంటి సంతోషాన్ని ప్రతి క్రైస్తవుడు అనుభవించేటట్లుగా ఆ చిత్తాన్ని నెరవేర్చి, ఆ నెరవేర్చుటలో ఉన్నటువంటి తృప్తిని, ఆనందాన్ని మీరు అనుభవించాలి అనే విషయాలు మీకు చెప్పటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్తాం గట్టిగా హల్లెలూయా. చూడండి పిల్లరా, జీవన విధానంలో ఒక మనిషి దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాల దినములన్నిట భూతలం మీద మంచి దేహదారుఢ్యం కలిగి, దేహములో మంచి ఆరోగ్యం కలిగి, బలముగా శక్తివంతమైన వ్యక్తిగా, ఎటువంటి శారీరక బలహీనతలకు లోను కాకుండా ఉండాలంటే భౌతికమైనటువంటి ఆహారాన్ని మనము భుజించవలసిన వారమై ఉన్నాం. నోవహు జలప్రళయం నుంచి తప్పించబడి ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత
దేవుడు నోవహుకి అతని కుమారులకు అతని కుటుంబానికి సెలవిచ్చిన మాట ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి ఆహారాల్లో ఏ ఆహారం తీసుకుంటే మంచిది అనే సంగతిని దేవుడే స్వయంగా ఆ యొక్క నోవహు కుటుంబముతో చెప్పినట్లు లేఖనంలో రాయబడింది. ఏమని చెప్పాడు దేవుడు అనంటే, మొక్కలు తినవచ్చు, కూర మొక్కలు కూడా తినవచ్చు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? మొక్కలు, చికెన్ మొక్కలు, మటన్ మొక్కలు, చేప మొక్కలు, ఫ్రై మొక్కలు, ఈ మొక్కలు తినవచ్చు. జలచరములన్నిటిని తినవచ్చు, జంతు మాంసములను తినవచ్చు, పక్షి మాంసాలను తినవచ్చు, మొక్కలన్నీ తినవచ్చు. మీ ఇష్టం. ఫ్రై చేసుకుంటారో, కాల్చుకుంటారో, పులుసు పెట్టుకుంటారో, మొక్కలన్నీ తినవచ్చు. ఆ తర్వాత ప్రతి విధమైనటువంటి కూర మొక్కలన్నీ తినవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏమండి మేము వెజిటేరియన్ మాత్రమే తింటామండి, ఆకు అలమా మొక్కలు మాత్రమే తింటామండి అని అనబాకండి. ఈ మొక్కలు కూడా అప్పుడప్పుడు పడతా ఉంటేనే మనిషికి కావలసినటువంటి ప్రోటీన్స్, మనిషికి కావలసినటువంటి శక్తి, బలము అనుగ్రహించబడి ఉంటుంది. అందుకని తగు మోతాదుల్లో క్రమముగా మొక్కలు తినండి, మొక్క కూరలు తినండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే లిమిట్గా తినాలి. ఎందుకనంటే ఈ శరీరం అనేది ఒక సిస్టంలో అమర్చబడింది, ఒక సిస్టంలో అమర్చబడింది. కనుక దీనికి కావలసిన వాటిని మాత్రమే మనం క్రమముగా అందించాలి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు సరి అయిన ఆహారపు అలవాట్లు పాటించాలి. జాగ్రత్తగా గమనించండి నేను చెప్పే విషయాలన్నీ. సరి అయిన ఆహారపు నియమాలు, సరి అయిన ఆహారపు అలవాట్లు క్రైస్తవులమైనటువంటి మనము తప్పనిసరిగా కలిగి ఉండాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు 3 సార్లు తిన్నా రోజుకి ఆహారం, 4 సార్లు తిన్నా, ఒక్కవేళ దేవుడు మీకు మంచి మిషన్ ఇచ్చి బాగా అరుగుతా ఆకలి బాగా తరచుగా అవుతుంటే 5 సార్లు తిన్నా సరే తినండి, తప్పు లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం టు టైం తినండి. టైం టు టైం. ఏ సమయంలో 9 గంటలకి టిఫిన్, ఓకే 9 టిఫిన్ ముగిచ్చేయండి. 1 గంట నుంచి 2 గంటల లోపు భోజనం ముగించేయండి. సాయంత్రం 7 లోపు, సూర్యాస్తమయం లోపు భోజనం ముగించేయండి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మీకు ఎటువంటి బలహీనతలు తలెత్తకుండా ఉంటాయి. ఈ విధంగా సిస్టమేటిక్గా ఒక క్రమబద్ధమైనటువంటి సరి అయిన ఆహారపు నియమాలను మీరు పాటిస్తూ మీరు వేటిని తింటే మీకు ఆరోగ్యంగా ఉంటారో, ఆశీర్వాదకరంగా ఉంటారో వాటిని శుభ్రంగా తినండి. ఎక్కువగా తినొద్దు, అలాగని తక్కువగా కూడా తినొద్దు. ఎక్కువ తిన్నా ప్రమాదమే. ఎక్కువ తిన్నారనుకోండి కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఊబకాయం వచ్చేసి పొట్ట పెరిగిపోయి తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగిపోయి బీపీలు పెరిగిపోయి ఆయాసం అధికమయ్యే పరిస్థితులు వస్తాయి. అలా కాకుండా స్లిమ్గా ఉండాలి, నాజూగ్గా ఉండాలి, అందంగా ఉండాలి, సన్నగా ఉండాలి అనుకుని కడుపు కాల్చుకున్న ప్రమాదమే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. శరీర రుగ్మతలు తలెత్తే ఆ పరిస్థితులు తటస్థిస్తాయి. అందుకని ఎక్కువ తినొద్దు, తక్కువ తినొద్దు. మరొక మాట, అనుకూల సమయానికి భోజనం చేయటం మీకందరికీ శుభమగునుగాక. ఇది నా మాటలతో చెప్పలేదు, ప్రసంగి గ్రంథంలో రాసి ఉంది, అందుకని చెప్తున్నాను. జాగ్రత్తగా రండి. అనుకూల సమయంలో భోజనం చేయండి, సరి అయిన సమయానికి భోజనం చేయండి. మీ శరీరానికి సరిపడే ఆహారం ఏదో గుర్తుపట్టి వాటిని మాత్రమే తినడానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. షుగర్ ఉన్న వాళ్ళు కాఫీల్లో టీల్లో ఎంతెంత చక్కెర వేసుకొని తీయగా తాగుతాను, అట్లా తాగకపోతే నాకు అంత తృప్తి ఉండదు అని అనుకోబాకండి. మీ బాడీలో ఇప్పటికే షుగర్ ఫ్యాక్టరీ ఎక్కువైపోయింది, షుగర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంది, బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకని షుగర్ లేకుండా తాగటానికి ప్రయత్నం చేయండి. బీపీలో ఉన్నటువంటి వాళ్ళు
నేను సప్పగా తినలేకపోతున్నాను, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడని ఎందుకంత ఉప్పు లేకుండా సారం లేకుండా చేస్తున్నారు కూరలో, నాకు బీపీ ఉంటే ఏమైందంట, ఎప్పటికైనా ఒకసారి పోవాల్సిందే కదా, ఉప్పేయమను అని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద దబాయించొద్దు, అరవద్దు. నీకు ఇప్పటికే బీపీ తారాస్థాయిలో, ఏపీని వణికించే స్థాయిలో ఉంది బీపీ. అందుకని కొంచెం ఉప్పు తగ్గించుకుని మితంగా ఉప్పు తింటా ఉంటే మంచిది. అంతేగాని నాలుక రుచి కోరతా ఉందని చెప్పి అంతంత ఉప్పు వేసుకుని, అంతంత కారం పచ్చళ్ళు వేసుకుని విచ్చలవిడిగా దొరికినట్టు తినొద్దండి. తృప్తిగా తినటానికి మీకు అనుకూలంగా ఉండేటట్లుగా, ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా పుష్టికరమైన పౌష్టికమైన ఆహారాన్ని, బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని తగు మోతాదులో సమయస్ఫూర్తితో సమయానుకూలంగా మీరు భుజించండి. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సురక్షితంగా నివసించుదురుగాక. ఈ యొక్క శరీరాన్ని బలపరిచే, ప్రాణరక్షణకు దోహదపడే ఆహారంలో మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సమాజంలో ఈరోజు చాలామంది మనసుల్లో ఉన్నటువంటి ఆలోచన గనుక మీకు విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దైవజనుడు పౌలు అంటున్నాడు, అవిశ్వాసులలో ఎవడైనా ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు, అవిశ్వాసులలో, అన్యజనులలో ఒకడు, మీ బంధువులు కావచ్చు, మీ రక్త సంబంధులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ దూర బంధువులు కావచ్చు, మీకు పరిచయస్తులు కావచ్చు, నీతో క్లోజ్గా మింగిల్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని ఒకవేళ విందుకు పిలిచారు, ఏదైనా ఒక ఫంక్షన్కి ఆహ్వానించారు, మీకు మనసులో ఉంది నేను కూడా వెళ్తే బాగుంటుంది ఆ ఫంక్షన్కి, ఆ విందుకి ఏమేమి సిద్ధపరుస్తారో, ఎలా అరేంజ్మెంట్లు చేస్తారో అని నీకు కూడా మనసులో ఉంది, వెళ్ళండి, తప్పులేదు. దైవజనుడు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను బైబిల్లో నుంచి. మీరు వెళ్ళండి. అవిశ్వాసులు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు, అన్యజనులు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు మీ మనసులో వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది కాబట్టి తప్పనిసరిగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీకు వడ్డించినటువంటి ఆహార పదార్థాల విషయంలో ఏ విచారణ చేయకుండా, ఏ అభ్యంతరాన్ని చెప్పకుండా ప్రార్థన చేసుకుని స్తుతియాగము సమర్పించి కృతజ్ఞతతో ఆహారాన్ని ప్రార్థనాపూర్వకంగా తినండి. ఏ దోషము లేదు, ఏ అభ్యంతరము లేదు. అయితే జాగ్రత్తగా మీరు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒకడు మీ విందుశాలలో నుంచి వెళ్తూ ఇది బలి అర్పించిన ఆహారము, ఇది బలి అర్పించిన విందు, ఇతడు క్రైస్తవుడు కదా, ఇతడు విశ్వాసి కదా, వీళ్ళు యేసు ప్రభువుని వెంబడించేవాళ్ళు కదా, వీళ్ళు జీవము కలిగిన దేవుణ్ణి మ్రొక్కి సాగిలపడి ఆర్భాటంతో ఆనందంతో మహిమపరిచేవాళ్ళు కదా, అయ్యో బలి అర్పించిన ఆహారం తింటున్నాడేంటి అని ఎవరైనా అభ్యంతరం చెప్పారనుకోండి, మీరు ఆహారాన్ని తినవద్దు. వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని మీ ఇంటికి వచ్చేయండి. ఎందుకు అనంటే ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి బలహీన పడకుండానట్లు, ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షికి నీవు అభ్యంతరం కలుగజేయకుండానట్లుగా నీవు ఆ ఆహారం పుచ్చుకొనుట మంచిది కాదు అని దైవజనుడు చెప్తున్నాడు. నీ మనస్సాక్షి నిమిత్తం కాదు. ఎవరైతే అభ్యంతరం చెప్పాడో ఇది బలి అర్పించిన ఆహారం, ఇతను క్రైస్తవుడు కదా, మందిరానికి వెళ్తున్నాడు కదా, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు కదా, అన్యజనుల వలె బలి అర్పించిన ఆహారం తీసుకుంటున్నాడేంటి, దేవతలకు విగ్రహాలకు అర్పించిన నైవేద్యాన్ని పుచ్చుకుంటున్నాడేంటి అని ఎవరైనా అభ్యంతరం చెప్తే పొర్రపాటున మీరు తినవద్దు, మీరు భోజనం చేయొద్దు. వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి వచ్చేసి హోటల్లో కానీ లేదా ఇంటికి వచ్చి కానీ భోజనం చెయ్యండి అన్నాడు. అని చెప్తూ కింద అంటాడు, మీరు భోజనము చేసినను పానము చేసినను
ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. మీరు యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి అని చెప్తాడు. కనుక ప్రియులారా, మనము భోజనం చేసేటప్పుడు మన భోజనం ద్వారా, మనం తినే ఆహార పానీయముల ద్వారా ఎవ్వరూ అభ్యంతర పడకూడదు, ఎవరి మనస్సాక్షి బలహీనపడకూడదు అనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు పౌలు అంటాడు, ఇతరులు అభ్యంతర పడకుండా నిమిత్తము, అన్యజనులు నా విషయమై అభ్యంతర పడకుండా నిమిత్తము నేను ఇక మీదట నా జీవితంలో మాంసము ముట్టను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది అతని యొక్క వ్యక్తిగతం. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. అది అతని యొక్క వ్యక్తిగతం. మిమ్మల్ని మాంసం తినొద్దని చెప్పట్లేదు నేను, మిమ్మల్ని చేపలు తినొద్దని చెప్పట్లేదు నేను. అయితే మీరు ఇంట్లో తినండి. కటికవాణి అంగడిలో దొరికే ఏ ఆహారమైనా, ఏ పదార్థమైనా ఏ విచారణ చేయకుండా కొనుక్కొని శుభ్రంగా తీసుకొచ్చుకుని ఇంటిలో వంట చేసుకుని తృప్తిగా ఆరగించి ఆనందించండి. కానీ అవిశ్వాసులలో ఎవడైనా, అన్యజనుల్లో ఎవడైనా మిమ్మల్ని విందుకు పిలిస్తే వెళ్ళినప్పుడు ఏ విచారణ చేయకుండా తృప్తిగా ప్రార్థన చేసుకుని తినండి. ఎవరైనా అభ్యంతరం చేస్తే ఇది బలి అర్పించిన నైవేద్యం అని గన చెప్తే పొరపాటున మీరు తినొద్దు. ఎందుకు? మీ మనస్సాక్షికి కల్మషం తోస్తుంది అని కాదు, కానీ ఎదుటివాని మనస్సాక్షికి కల్మషం కలగకుండానట్లుగా, ఎదుటివాడు అభ్యంతర పడకుండానట్లుగా, ఎదుటివాడు దేవుని నామాన్ని దూషించకుండానట్లుగా మీరు ఇట్టి జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా ఆవశ్యకము. దేవునికి స్తోత్ర. అప్పుడప్పుడు నాతో కొంతమంది అన్ని జనుల్లో నుంచి రక్షించబడినటువంటి విశ్వాసులు చదువుతారు, అయ్యా మా బంధువులు ఇంకా రక్షించబడలేదు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పెద్ద కర్మ జరుగుతుంది, ఆ యొక్క భోజనానికి మేము వెళ్ళొచ్చా, అక్కడ భోజనం చేయొచ్చా, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఆ శుభకార్యానికి ఆహ్వానించారు, వెళ్ళకపోతే బాధపడతారు, మాకెంతో సహాయపడినటువంటి కుటుంబం, మమ్మల్ని ఎంతో ప్రేమించే కుటుంబం, మాతో ఎంతో కలిసి జీవించే కుటుంబం, మరి వెళ్ళొచ్చా? నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, సంతోషంగా వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది లేదు, మీరు వెళ్ళండి, ఏ విచారణ చేయకుండా ప్రార్థన చేసుకుని శుభ్రంగా పెట్టింది తినండి. ఎవరైనా అభ్యంతరం చేస్తే మాత్రం వెంటనే లేచి చేతులు కడుక్కొని ఇంట్లో వాళ్ళకి టాటా చెప్పేసి కాముగా ఇంటికి వచ్చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇక దేవుని యొక్క వాక్యంలో మరో కోణంలో నేను ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్తాను. జాగ్రత్తగానే తలల పైకి చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో మిశ్రిత జనాంగముతో కలిశారు. మిశ్రిత జనాంగం, మిక్స్డ్ పీపుల్, కలగూర వంటకం లాగా, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా మిశ్రిత జనాంగం, అనేక రకాల ప్రజలు, అనేకమైన సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ప్రజలు, సనాతనమైనటువంటి ఆచారాలు కలిగినటువంటి ప్రజలు, నానా విధములైనటువంటి దేవతలను ఆరాధించే ప్రజలు, నానా విధములైనటువంటి చిత్ర విచిత్రమైన వికృతమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి ప్రజలు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో కలిశారు. కలిసినప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, వారితో కలిసినప్పుడు వీళ్ళు మాంసాపేక్ష అధికముగా కలిగిన మిశ్రిత జనాంగంతో కలిసినప్పుడు వీళ్ళకి మాంసం తినాలి అనే ఒక ఆశ కలిగింది. వెంటనే వీళ్ళు పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు, పెద్దగా ఏడుస్తున్నారు. ఎందుకు అని అంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తిన్నాము, చేపలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, కీరకాయలు తిన్నాము, అసలు ఆహారం మాకు గుర్తొస్తుంటే మా ప్రాణం అవిసిపోతుంది. ఇప్పుడు చాలా కాలంగా ఈ రొట్టెలు చేసుకుని తినాల్సి వస్తుంది. కొత్తిమీర గింజల్లాగా సన్నగా ఉన్నటువంటి ఈ ధాన్యం, ఆకాశ ధాన్యాన్ని మేము దంచుకుని రొట్టెలు చేసుకుని, రొట్టెలు కాల్చుకుని
తినవలసి వస్తుంది. ఈ రొట్టెలు తిని 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 మా ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి, మా ప్రాణాలు అలసిపోతున్నాయి, మా ప్రాణాలు బలహీనమైపోతున్నాయి. ఐగుప్తులో ఉండగా కష్టాలు పడినా, బాధలు పడినా, హింసలు పడినా అప్పుడప్పుడు చేపలు, అప్పుడప్పుడు ఉల్లిపాయ కూర, అప్పుడప్పుడు దోసకాయ కూర, అప్పుడప్పుడు కీరకాయలు, అప్పుడప్పుడు మాంసము చక్కగా తినేవాళ్ళం, మా ప్రాణాలను బలపరుచుకునే వాళ్ళము. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి, యాత్రలో అడుగుపెట్టిన కాడ నుంచి ఒకటే రొట్టెలు, ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి. మాకు బలమైనటువంటి ఆహారం, మాంసం తినాలని కోరికగా ఉంది అని ప్రభువుని శోధించడానికి మోషే మీద తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలీలు. అప్పుడు మోషే అన్నాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, వీళ్ళందరికీ నేనేమైనా తండ్రినా? వీళ్ళందరినీ నేను గర్భం ధరించి కన్నానా? వీళ్ళందరికీ నేనేమైనా పాలిచ్చి పెంచానా? వీళ్ళేంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఇలా సొణుగుతారు, ఇలా శోధిస్తారు, ఇలా తిరుగుబాటు చేస్తారు, కొంచెమైనా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు అని దేవుని సన్నిధిలో బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజుల పాటు రాత్రి మగళ్ళు తృప్తిగా ఆహారం భుజిస్తారు, తృప్తిగా మాంసాన్ని భుజిస్తారు. వీరి కొరకు నేను ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాట చెప్తంతోనే మోషే అన్నాడు అమాయకంగా, దేవా, ఇంతమందిని పోషించడానికి, తృప్తిగా పోషించడానికి భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటినీ చంపాలా? గొర్రె కనబడితే గొర్రె, మేక కనబడితే మేక, దున్న కనబడితే దున్న, ఆవు కనబడితే ఆవు, జంక కనబడితే జంక, ఏది కనబడితే అది దాన్ని చంపేయాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ చంపేయాలా? అప్పుడైతేనే ఇంతమందిని తృప్తిగా పోషించగలమో అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, నా బాహుబలము తక్కువైనదని నువ్వు అనుకుంటున్నావా? నీ ఎడల, నీ ప్రజల ఎడల నా కార్యాలు ఎలా జరుగుతాయో కన్నులతో చూడు. నీవు ఇశ్రాయేలు సర్వ సమాజంలోంచి 70 మంది పెద్దలను ఏర్పరచుకొని నేను చెప్పినటువంటి చోటికి వచ్చి నువ్వు నిలబడు. నీ మీదకు దేవుని ఆత్మ దిగివస్తుంది. 70 మంది మీదకి దేవుని ఆత్మ దిగివస్తుంది. ఆ తదుపరి దైవ కార్యాలు మీరు కల్లారా చూస్తారు అని చెప్పాడు. చెప్తే ఇశ్రాయేలీలలో 70 మంది పెద్దలను సమకూర్చుకుని మోషే దేవుడు చెప్పిన చోటుకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ బలముగా అందరి మీదకి దిగి వచ్చింది. బైబిల్ చెప్తుంది, అందరూ ప్రవచింప మొదలుపెట్టిరి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడట యెహోవా సన్నిధిలో నుండి తూర్పు గాలి ఒకటి బయలుదేరి ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడైతే పూరేడు పిట్టలు ఉన్నాయో, పూరేడు పిట్టలు, వాటన్నిటిని ఇశ్రాయేలీల పాలెముల చుట్టూ ఒక మనిషి ఒక దినమునకు ప్రయాణం ఎంత దూరమైతే ప్రయాణం చేయగలుగుతాడో, ఇశ్రాయేలీల యొక్క లెక్కల ప్రకారం ఒక మనిషి ఒక రోజుకి 30 కిలోమీటర్లు కాలినడగతో ప్రయాణం చేయగలడట. ఆ 30 కిలోమీటర్ల దూరం ఇశ్రాయేలీలు నివసించే పాలాల చుట్టూ, ఇశ్రాయేలీల దండు అంతటిలో మూరెడు ఎత్తున పూరేడు పిట్టలు ఒకదాని మీద ఒకటి గొట్టలుగా పిట్టలు పాలెమంతా సమకూర్చబడ్డాయి. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలీలు ఆ పాలెంలోకి వెళ్ళి చూస్తే పిట్టలతో ఆ పాలెమంతా నిండిపోయింది. వాళ్ళంతా కూర్చుకోవటం మొదలు పెట్టారు. బైబిల్ చెప్తుంది, ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ దొరకలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కలగకుండా వాళ్ళకి కావలసినంత కూర్చుకుంటే, బైబిల్లో రాసిన మాట,
వండుకుని తిన్నారా? కాల్చుకొని తిన్నారా? మరి కొంతమంది ఏం చేసి తెలుసండి, ఆ పక్కనే మాంసం కొండలు పెట్టుకుని, కాల్చిన మాంసం పెట్టుకుని, ఈ పక్కన కాల్చిన మాంసం కొండలు, వండిన కొండలు, ఇటు పక్క కాల్చిన మాంసం వండిన కొండలు, మధ్యలో వండుకున్నారట. మధ్యలో కడుపు నిండా తిన్నారు పీకల దాకా. అయినా వాళ్ళకి తృప్తి గలక్క రెండు పక్కల మాంసం పెట్టుకుని మధ్యలో పడుకున్నారు. ఎంత తృప్తిగా వాళ్ళు నెల రోజుల పాటు ఆహారాన్ని తిని తృప్తి పొందడానికి గల కారణం ఏంటి? దేవుడు మీ జీవితంలో మీరు ఆశించిన అవసరాలు తీర్చాలంటే, మీరు కోరుకున్నటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మీకు సమకూర్చి, మిమ్మల్ని అందరినీ తృప్తిపరిచి, మిమ్మల్ని అందరినీ బలపరిచి, మిమ్మల్ని అందరినీ ఉజ్జీవింపజేయాలంటే మీరు చేయవలసిన కార్యాలేంటి? ఇశ్రాయేలీయుల జీవితాల్లో యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి ఆ గాలి వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చి వాళ్ళని తృప్తిపరిచి బలపరిచినట్లు, మీకు కూడా కావలసిన వాటన్నిటినీ మీ కొరకు సిద్ధపరిచి సమకూర్చి మిమ్మల్ని తృప్తిపరిచేటట్లు బలమైన గాలి ఈ నెలలో మీ కొరకు దేవుని సన్నిధిలో నుంచి విసరబోతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని ఆలోచించొద్దండి. అవిశ్వాసాన్ని చోటివద్దు. మీరు నేను చెప్పే మాటల ప్రకారం గనక ప్రవర్తించగలిగితే, మీరు పాటించగలిగితే, మీరు నేను చెప్పిన మాటలన్నిటినీ అనుసరించగలిగితే, తప్పనిసరిగా యెహోవా సన్నిధిలో నుంచి ఒక బలమైన గాలి మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పరిసర ప్రాంతాల మీద బలముగా విసురునుగాక. మీకు కావలసిన వాటన్నిటిని దేవుడు ప్రొవైడ్ చేయునుగాక. ఆశీర్వదించి మీకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించునుగాక. ఆమేన్. అయితే ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పమన్నాడు మోషే ద్వారా, వాళ్ళ అవసరాలు తీర్చబడేటట్లు, వాళ్ళు తృప్తిగా భుజించి సురక్షితంగా నివసించున్నట్లు, వారికి కావలసినవన్నీ సమృద్ధిగా సమకూర్చబడేటట్లు వాళ్ళు చేయవలసిన ఒక కార్యం వాళ్ళకి చెప్పమన్నాడు. ఏంటి ఆ కార్యం చెప్తాను, గమనించండి. నెంబర్ 1, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వాక్యం, తదుపరి 22వ వాక్యం చదువుతారు. ఇట్లనము మిమ్ములను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. మీరు మాంసం తింటారు. మాకు ఎవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మాకు బాగా జరిగిందని గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. చూడండి, వారు తృప్తిగా తినున్నట్లు. చాలండి. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా, రేపు నుంచి నెల రోజుల వరకు మీరు మాంసం తినబోతున్నారు. మీరు కోరుకున్న ఆహారం మీరు భుజించబోతున్నారు. ఎవరికి ఎటువంటి అసంతృప్తి ఉండదు, ఎవరికి ఏది తక్కువ కాదు. ఎవరు ఏది కోరుకుంటే, ఎవరు ఏది ఆశిస్తే దానిని తిని తృప్తి పొందేటట్లు దేవుని బలమైన కార్యం మీ మధ్యలో జరగబోతుంది. యెహోవా సన్నిధిలో నుంచి బలమైన గాలి విసరబోతుంది. మీకు కావలసినవన్నీ సమకూర్చడానికి యెహోవా బాహువు చాపబడతా ఉంది. దేవుని యొక్క మహిమ ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు చూడబోతూ ఉన్నారు. అయితే మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి, దైవ కార్యం మీ మధ్యలో జరుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి పిల్లలు, ఎప్పుడైతే దేవుని ప్రియులు దేవుని మాటకు లోబడి తమను తాము పరిశుద్ధపరచుకుంటారో, తమ జీవితాలలో ఉన్నటువంటి అపవిత్రతను, దోషాన్ని, చెడుతనాన్ని, దేవునికి విరోధమైనటువంటి దుష్కార్యములను విడిచిపెట్టి ప్రాణ ఆత్మ శరీరాలను పవిత్రపరచుకొని కల్మషము కడిగివేసుకుని ఎక్కడ మచ్చ, డాగు, కళంకం కనబడకుండా దేవుని దృష్టికి నిష్కళంకంగా, నీతిగా, నిర్దోషంగా, నిర్మలంగా కనబడతారో
వారి జీవితాల్లోనట ఐశ్వర్యవంతుడైన దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి ఒక్కరి అవసరాన్ని నిశ్చయముగా ధారాళంగా తీర్చునుగాక. ఇక మీకు అది లేదు ఇది లేదు అనే ఆ సణుగులు, అనాలోచనలు ఏది లేకుండా దేవుడు తృప్తిగా మీ కుటుంబాల్ని పోషిస్తాడు. ఇలా పోషించాలంటే క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధత. మీ హృదయం నిండా పరిశుద్ధత ఉండాలి, మీ మనసు నిండా పరిశుద్ధత ఉండాలి, మీ నోటి నిండా పరిశుద్ధత ఉండాలి, మీ యొక్క సర్వ శరీరములో పరిశుద్ధత ఎప్పుడైతే ఉంటుందో, మాటలలో, క్రియలలో, ప్రవర్తనలో, నడవడికలో, పడకలో, ఆలోచనలో, సహవాసంలో పరిశుద్ధత ఎప్పుడు కనబడుతుందో మీకు కావలసినవన్నీ అనుగ్రహించడానికి, మిమ్మల్ని తృప్తిగా దేవుడు పోషించడానికి తన బాహు చాపుతాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా నీ పాలెము చుట్టే, నీ ఇంటి చుట్టే, నీ దగ్గరకే నీకు కావలసినవన్నీ తృప్తిగా నువ్వు అనుభవించడానికి వీలు కలిగేటట్లుగా దేవుడు ప్రోగు చేసి, సమకూర్చి, అనుగ్రహించి, ఆశీర్వదించి తృప్తిపరచునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను కేవలం మాంసం గురించి, చేపల గురించి చెప్పట్లేదండి. మీకు ఏది కోరుకుంటున్నారో, మీరు ఏది అవసరమని ఆశిస్తున్నారో, మీరు దేనిని అయితే కోరుకుంటున్నారో ఆ అవసరాలన్నీ మీరు తృప్తి నొందునంతగా దేవుడు మీకు వాటన్నిటినీ సిద్ధపరిచి, సమకూర్చి అనుగ్రహిస్తాడు, మీ అవసరాలు తీర్చబడేటట్లు. కనుక ప్రియులారా, మీకు ఏది అవసరమో, సమాధానం అవసరమైన, సంతోషం అవసరమైన, సౌభాగ్యం అవసరమైన, ఆర్థికంగా ద్రవ్యం అవసరమైన, ఇల్లు వాకిళ్ళు అవసరమైన, వస్తు వాహనాలు అవసరమైన, ధనధాన్యాదులు అవసరమైన, ఏది కావలసిన, మీకు కావలసినవన్నీ మీ యొద్దకు వచ్చేటట్లుగా చేయటానికి యెహోవా సన్నిధిలో నుంచి గాలి బయలుదేరబోతుంది, ఆయన బాహు చాపబడబోతుంది. ఖచ్చితంగా విశ్వసించండి. ఈ నెలలో మీరు తృప్తిగా భుజించి సురక్షితంగా నివాసం చేయనట్లు, దేవుని కార్యం జరుగునట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని, ఎక్కడ అపవిత్రతకు చోటు లేకుండా, అపవిత్రత అనేది కనబడకుండా, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో పవిత్రతను ప్రాణప్రదంగా పెట్టుకుని ముందుకు సాగండి. మీకు కావలసినవన్నీ సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. గట్టిగా చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట కూడా చెప్తాను, గమనించండి. 105వ కీర్తన 40వ శరణం, 44, 45 కూడా చదువుతారు. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిగా పోషించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును, ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును, అన్యజనుల భూములను వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకొనిరి. అందరు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. గట్టి కొట్టాలి, హల్లెలూయా. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీల గురించి బైబిల్ చెప్తుంది. వారికట్ట దేవుడు ఆకాశ ధాన్యాన్ని ఆహారంగా అనుగ్రహించాడు. నోరు చెప్తారు ఒకసారి గట్టిగా, ఏ ధాన్యాన్ని? మనం తినే ధాన్యం ఎక్కడది? ఏంది డౌటా మీకు? ఆకాశ ధాన్యం కాదు, నేల పంట మనం తింటున్నాం, భూ సంబంధమైన ధాన్యాన్ని మనం తింటున్నాం. విచిత్రంగా చూస్తున్నారు మీరు కూడా ఆకాశ ధాన్యం తిన్నట్టుగా. ఇప్పుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీల దేవుడు ఆహారానికి ఆకాశ ధాన్యాన్ని కురిపించాడు. దాని పేరు మన్నా అని బైబిల్లో రాయబడింది. దానికి మరొక పేరు కూడా రాయబడింది, దేవదూతల ఆహారము. ఏ ఆహారం అనేది? దేవదూతల ఆహారమని, మన్నా అని, ఆకాశ ధాన్యమని. ఆకాశ ధాన్యాన్ని 40 సంవత్సరాలు తిన్నారు. కనాను పొలిమేరల్లో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీలు
నేల పంట భుజించిరి అని రాయబడింది. ఐగుప్తు దేశాన్ని విడిచి వాగ్దత్త దేశమునకు వెళ్ళి ఆ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో మన పితరులు భుజించిన ఆహారం ఆకాశ ధాన్యం. మన పితరులు భుజించిన ఆహారం పరలోకము నుండి కురిపించబడిన మన్నా. మన పితరులు భుజించిన ఆహారం దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు భుజించారు. వారికి ఆకాశ ధాన్యాన్ని దేవుడు కుమ్మరించడానికి, సముద్రమంత సమృద్ధిగా ఆ మన్నా వారి మీద కుమ్మరించబడటానికి, ఆకాశ ధాన్యాన్ని భుజించడానికి, దేవదూతల ఆహారాన్ని తిని వాళ్ళు బలపరచబడటానికి గల కారణం ఏంటి అని అంటే బైబిల్లో రాసిన చక్కని మాట, వారు మనవి చేయగా ఆయన వారి నిమిత్తము ఆకాశ ధాన్యమును వారికి ఆహారముగా కురిపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు తృప్తి నొందినంతగా దేవుడు మీ కొరకు ఆహారాన్ని కురిపించాలి అని అంటే, మీ కొరకు ఆహారాన్ని దేవుడు సిద్ధపరచాలి అని అంటే మీరేం చేయాలంటే, రెండవదిగా దేవుని సన్నిధిలో మనవి చేసేవారిగా ఉండాలి. అనగా ప్రార్థనా జీవితం కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ 105వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 సార్లు అర్థమయ్యేదాకా చదవండి. ఆ అధ్యాయంలో మీరు గమనించవలసిన విషయాలు ఏంటి తెలుసా? ఆకాశం నుంచి కురిసిన ధాన్యాన్ని తిన్నటువంటి ఇశ్రాయేలీలు, మన్నా తిన్నటువంటి ఇశ్రాయేలీలు, దేవదూతల ఆహారాన్ని భుజించిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా సరే వారిలో ఒక్కడ కూడా నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడైనా కనబడలేదు. దేవునికి స్తోత్ర. నాకు చాలా నచ్చిన మాట, వారిలో నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడ కూడా కనబడలేదట. అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే బలంగా ఉన్నారు, శక్తిమంతులుగా ఉన్నారు, ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఎవరిలో ఒక్కరిలో కూడా ఎటువంటి నీరసం కానీ నిస్సత్తువ కానీ, నేను నడవలేను, నేను సొమ్మసిల్లిపోయాను, అలిసిపోయాను, మార్గాయాసం చేత నేను నడవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి, కాళ్ళు వాపు వచ్చేసినాయి, రాత్రి మగళ్ళు ఏమిటి నడక, ఏమిటి అరణ్య యాత్ర అని ఎవ్వరు కూడా ఏ విధంగా బలహీనం కాకుండా, ఎవ్వరు నిస్సత్వం లేకుండా చక్కగా బలం పొందుకుని నాటికి బలాభివృద్ధి చెందుతూ యాత్రలో వాళ్ళు సంతోషంగా నడిపించబడ్డారు. ఒక్కడి పాదం కూడా తొట్టిల్లలేదు, ఒక్కడి అడుగులు కూడా జారలేదు, ఒక్కని చీలమండలాలు కూడా బెనకలేదు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అరణ్య మార్గములో చక్కగా సజావుగా వాళ్ళ యాత్ర సాగటానికి వాళ్ళందరికీ కావాల్సిన బలము, శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వారు తృప్తిగా భుజించిన ఆహారం ద్వారా వారు బలపరచబడి ఆ మార్గాల్లో నిస్సత్తుతో తొట్టిల్లకుండా చక్కగా వారు గురి యొద్దకు చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చూడండి, ఈ ఆహారాన్ని తృప్తిగా భుజించారు కదా. ఆ ఆహారం తృప్తిగా భుజించడానికి వారికి ఏ ఉద్దేశంతో దేవుడు ఆహారాన్ని అనుగ్రహించాడంటే కింద రాసి ఉంది, వారు దేవుని కట్టడలను గైకొనున్నట్లును ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. మరి విశేషంగా అన్యజనుల భూములను దేవుడు వారికి అప్పగించాడు. జనుల కష్టార్జితాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకునేటట్లు బలమైనటువంటి కార్యాన్ని వాళ్ళ జీవితంలో దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. విశ్వసిస్తున్నాను నేను, ఈ నెలలో దేవుడు ఖచ్చితంగా భూములు లేని వారికి, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. జనముల కష్టార్జితము మీ యొద్దకు పొర్లి పారి వచ్చునుగాక. జనముల ఐశ్వర్యమును మీరు అమితముగా అనుభవించి ఆనందించుదురుగాక. అట్టి బలమైన కార్యం దేవుడు బాహువును చాపి బలమైన గాలిని విసరజేసి మీ కోరికలను తృప్తిపరచునుగాక. అలా చేయాలంటే ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి,
వారు మనవి చెయ్యగా వారికి ఆహారమును దేవుడు దయచేశాడు. వారు తిని తృప్తి పొందిరి. మీరంతా తృప్తిగా భుజించి సురక్షితంగా నివసించి మీకు కావలసిన భూములు, మీకు కావలసిన కష్టార్జితము, మీకు కావలసిన వెండి బంగారాలు, మీకు కావలసిన వనరులన్నీ దేవుడు మీకు అప్పగించాలి. మీరు స్వాధీనపరుచుకుని మీ సొంతం చేసుకుని మీరు ఆశీర్వాదకరంగా జీవించాలంటే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనా అనుభవం ఉండాలి. దేవుని మీద ఆధారపడే జీవితం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక పక్షి గురించి, ఒక జంతువు గురించి చెప్తాను, చూడండి. తలపైకి చూడండి. బైబిల్ రాసిన మాట, తిండి లేక తిరుగుచూ ఉన్నటువంటి అరచు పిల్లకాకులట ఆహారం కొరకు దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడట కాకి పిల్లలకి భోజనం సిద్ధపరిచాడట. తలలపైకి చూడండి, నేను చెప్పే మాట. తిండి లేక తిరుగులాడుచూ ఉన్నటువంటి అరచు పిల్ల కాకులు ఆహారం కొరకు దేవుని సందులో మొర్ర పెట్టినాయట. దేవుడట ఈ కాకి గోల వినేది ఏందిలే, ఈ కాకిని పట్టించుకునేది ఏమిట్లే అనుకోకుండా ఆ కాకిని, నల్ల కాకిని కానీ చిత్ర విచిత్రమైనటువంటి కాకులను కానీ చూచి వాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి వాటిని తృప్తిపరిచి పోషించి వాటికి ఏది తక్కువ కాకుండా ఆయన గుప్పిని విప్పి మంచి వాటిని తిని అవి తృప్తిగా పోషించబడేటట్లు, సురక్షితంగా జీవించేటట్లు వాటికి కావలసిన ఆహారం అంతా సిద్ధపరిచే ఆ డ్యూటీ, ఆ సిద్ధపరిచే ఆ బాధ్యత ఎవరు వహించారు అని అంటే దేవుడే బాధ్యత వహించి కాకి పిల్లలకు కావలసిన శ్రేష్టమైన ఆహారాన్ని, బలమైనటువంటి ఆహారాన్ని, పోషణ ధారమైనటువంటి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఎప్పుడు అనంటే బైబిల్ చెప్తుంది, ఆ కాకి పిల్లలు తినటానికి తిండి లేక తిరుగుతూ ఉన్నాయట. అటు ఇటు తిరుగుతుని ఎక్కడ తిరిగిన వాటికి తిండి దొరకలేదు, ఆహారం దొరకలేదు. ఇక బలహీన క్షణాలలో ఇక తిండి లేకపోతే చనిపోతామనుకునే సమయాల్లో ఆ కాకి పిల్లలన్నీ అట సృష్టికర్త అయిన దేవుని వైపు చూచి మొర్రపెట్టిని అట. మా సృష్టికర్తవు నీవే కదా, నీవు ఊపిరి విడవగా మేము సృజించబడ్డాం, నీవు ముఖమును మరుగు చేస్తే మేము కలత చెందాం. నువ్వు ఒక్కసారి మమ్మల్ని చూచావంటే, ఒక్కసారి మమ్మల్ని కనికరించావంటే, ఒక్కసారి నీ గుప్పిని విప్పావంటే మేము మంచి వాటిని తిని తృప్తిగా పోషించబడతాము స్వామి, మమ్మను కూడా కనికరించయ్యా అని వాటికి తెలిసిన భాషలో, మూగ భాషలో కాకులన్నీ మొర్రపెట్టిని అంటండి దేవునికి. ఆశ్చర్యకరుడైన దేవుడు, మొర్రలు ఆలకించే దేవుడు, మనవి ఆలకించి మహిమగల కార్యాలు చేయగలిగిన మహోన్నతుడైన దేవుడట తిండి లేక తిరుగులాడుచు ఆహారం కొరకు మొర్రపెట్టుచు అరుచుచూ ఉన్నటువంటి అరచు పిల్లకాకులకు శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్ర. మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. బైబిల్లో సింహాలు అరణ్యానికి రాజు అని చెప్తాం. సింహం అరణ్యానికి రాజు. సింహానికి ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే అది దేన్నైతే కోరుకుంటుందో దానిని తిని తృప్తి చెందేంత వరకు అది నిద్రపోదు. అది దేన్ని పడితే దాన్ని తిందు. అది కోరుకున్న దాన్ని, క్రొవ్విన దాన్ని, బలమైనటువంటి దాన్ని తింటది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సింహాలు రోజుకి 70 నుండి 80 కేజీల ఆహారం తింటాయి. 70 నుండి 80 కేజీల ఆహారం తింటాయి. ఎక్కువ శాతం తిండి నిద్రకే ఈ సింహాలు సమయాన్ని కేటాయిస్తాయి. ఆడసింహాలు వేటలో ఉంటాయి, చురుగ్గా ఉంటాయి, కష్టపడుతూ ఉంటాయి. ఈ మగ సింహాలేమో శుభ్రంగా తిని పిల్లల దగ్గర కాపలా ఉండి శుభ్రంగా నిద్రపోతూ ఉంటాయి గంటలు. ఇది సింహాల యొక్క చరిత్ర. అయితే ఎంత మాంసం కావాలి కదా రోజుకి, ఇవి బలమైనవి కదా. అరణ్యములో వేటాడి వాటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి కదా.
ఈ సింహపు పిల్లలట ఏం చేస్తున్నాయి, ఎక్కడి నుంచి ఆహారాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి అని మనం బైబిల్ గమనిస్తే, బైబిల్లో నాకు ఒక విచిత్రమైన మాట కనబడింది. అదేంటంటే, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు, ఎర కొరకు, ఆహారం కొరకు గర్జన చేస్తున్నాయి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సింహపు పిల్లలు కానీ సింహాలు కానీ తీసుకునే ఆహారం, ఆరగించే ఆహారం ఎవరి చేతిలో ఉందట? దేవుని చేతిలో ఉన్న ఆహారం తినాలి. దేవుడు పరిచిన ఆహారం తినాలి. దేవుడు సిద్ధపరిచి దేవుని చేతులతో మనం ఆహారం తీసుకుని గనక భుజిస్తే మన ప్రాణం తృప్తిగా ఉంటాయి, మనం దీర్ఘాయువుతో పోషించబడతాం అని ఆ సింహాలన్నీ దైవ సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నాయని రాస్తుందంటే, గర్జన చేస్తున్నాయి. దేని కొరకు? దేవా, మాకు ఆహారం పెట్టు, మీ చేతిలో ఉన్న ఆహారంతో మమ్మల్ని పోషించు, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయి. సృష్టికర్త, సింహము బలమైనదని అందరూ చెప్పుకుంటున్నారు. మా బలం మీద మేము ఆధారపడలేదు, మా జ్ఞానం మీద మేము ఆధారపడలేదు, మా శక్తి మీద మేము ఆధారపడలేదు, మా పిత్రార్జితం మీద, కష్టార్జితం మీద ఆధారపడలేదు, మీ మీదే ఆధారపడుతున్నాం. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయి, మీ చేతిలో ఉన్న ఆహారముతో మమ్మలను పోషించి సుఖముగా, క్షేమముగా, సురక్షితంగా నివసింపజేయి అని గర్జిస్తూ ఉంటే, సింహ గర్జనకు దేవుడు స్పందించి తన గుప్పిలి విప్పితేనట శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని సింహపు పిల్లలు భుజించి ఆనందంగా తమ గుహల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయట. దేవుని స్తోత్ర, గట్టి చెప్పండి హల్లెలూయా. చూడండి, కాకులు తినే ఆహారం, కాకుల యొక్క జీర్ణ వ్యవస్థ చాలా చిన్నది, చాలా చిన్నది. అయితే దానికి ఒక లెగ్ పీస్ పడేస్తే చాలు, ఒక లెగ్ పీస్ పడేస్తే కాకి సరిపోద్ది. లేదా ఒక గుప్పుడు గింజలు వేస్తే కడుపు నిండా తిని హాయిగా కావు కావుమంట వెళ్ళిపోయి తన గూట్లో పండుకుంటుంది. అయితే ఈ యొక్క సింహానికి 70-80 కేజీలు మాంసం కావాలి. ఇది కేవలం నాన్ వెజిటేరియన్ మాత్రమే తింటుంది, వెజిటేరియన్ గింజలు మొక్కలు తినది, ఇది కూరగాయలు తినది. అందుకని దీనికి కావలసిన శ్రేష్టమైన ఆహారం, ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఆహారం, దానికి అవసరమైన ఆహారం, అది కోరుకుంటున్న ఆహారం, అది అనుభవించాలంటే ఆ సింహాలు ఏం చేస్తున్నాయంటే గర్జన చేస్తున్న దేవుడి సన్నిధిలో ఆహారం పెట్టు, ఆహారం పెట్టు, ఆహారం పెట్టని గర్జిస్తూ ఉంటే దేవుడు ఆ సింహాన్ని పోషించాడు. ఈ అరచు చిన్న పిల్లకాకులు తిండి లేక తిరుగుతా మొర్ర పెడితే వీటిని పోషించాడు. నేను చెప్పాలనుకున్న మాట, మీరు మీ జీవితంలో మీ దృష్టికి మీరు కాకుల్లాగా అల్పులైనా, సింహాల్లాగా బలవంతులైన ఆర్థిక విషయాల్లో మీరు దరిద్రులైన, ధనవంతులైన, సామాన్యులైన, సామంతులైన, అల్పులైన, గనులైన, గొప్పవారైన, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారైన, మీకు కావలసిన వసతులు, మీకు కావలసిన వనరులు దేవుడు సిద్ధపరచాలంటే ఒకే ఒక్క మార్గం, దేవుని సన్నిధిలో అరచు పిల్లకాకుల్లాగా మొర్ర పెట్టండి, తెల్లవారుజామున లేచి సింహాల్లాగా మొర్ర పెట్టండి, సింహ గర్జన చేయండి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటారో, మీకు ఏదైతే అవసరమో వాటన్నిటిని దేవుడే సిద్ధపరిచి అనుగ్రహించునుగాక. ఇంకో విచిత్రం చెప్తాను వినండి. దేవుడు సిద్ధపరిచిన ఆహారం భుజించిన కాకోలము కానీ, దేవుడు సిద్ధపరిచి అనుగ్రహించిన ఆహారాన్ని భుజించినటువంటి సింహపు పిల్లలు కానీ, ఏవైనా ఒక కాకి బలహీనంగా ఉన్నట్టు, ఒక కాకి దిట్టంగా ఉన్నట్లు, ఒక కాకి సూపు సరిగా కనబడకుండా ఉన్నట్లు, ఒక కాకి కళ్ళజోడు పెట్టుకుని తిరిగినట్లు మనం చూడం.
వాటికి కళ్ళజోళ్ళు లేవు, వాటికి హాస్పిటల్ లేవు, వాటికి పొలాలు లేవు, వాటికి స్థలాలు లేవు, వాటికి ఉద్యోగాలు లేవు, వాటికి ఏ వనరులు లేవు. అయినా అవన్నీ ఆరోగ్యంగా ఉంటున్నాయి, ఆనందంగా ఉంటున్నాయి. జీవితకాలం అంతా ఆశ్చర్యకరంగా అవి పోషించబడుతున్నాయి. వాటికి పొలాలు లేవు, స్థలాలు లేవు, కొట్టులు లేవు, ధాన్యం లేదు. అయినా అవన్నీ తృప్తిగా పోషించబడుతున్నాయి. ఎలాగంటే అవి ఒక్కటే నేర్చుకున్నాయి. ఏమనంటే దేవుని ఊపిరి ద్వారా సృష్టించబడిన మనము ఆయన ముఖదర్శనం చేత పోషించబడుతున్నాం. ఆయన దయచేత మనం పోషించబడుతున్నాం. ఆయన గుప్పిలు విప్పితే పోషించబడుతున్నాం. కనుక మనము బ్రతికినంత కాలము ఆయన సన్నిధిలో మనకు కావలసిన వాటి కొరకు అనుదినము మనం ప్రార్థన చేసుకోవాలని అవి మొర్ర పెడుతున్నాయి. కనుక దేవుడు వాటన్నిటికీ కావలసినవన్నీ సిద్ధపరిచి అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీ జీవితంలో మీరు కలిగిన వాటితో ఎందుకు తృప్తిగా జీవించలేకపోతున్నారు? నెలకి 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 30,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి 10,000 సంపాదించిన అసంతృప్తి, 20,000 సంపాదించిన అసంతృప్తి, 25,000 సంపాదించిన అసంతృప్తి, ధాన్యమున్నా అసంతృప్తి, అన్నీ ఉన్నా అసంతృప్తి. అది లేదు, ఇది లేదు, నాకు సరిపోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఉసూరు మొక్క వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏమీ లేనిలాగా ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటారు. అందరి దగ్గర దారిద్ర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అన్నీ ఉన్నా సరే దేవుడు చెప్పిన సూత్రం వీళ్ళ జీవితంలో లేదు. ఏంటి ఆ సూత్రం? యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పమన్నారు. అప్పుడు ఆ ప్రార్థనలో శిష్యులకి ఒక ప్రార్థన నేర్పాడు దేవుడు. ఏమనంటే మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు, చెప్పండి నోరు చేసి, అనుదిన ఆహారం నేడు మాకు. చూడండి, మీరు ప్రార్థన చేస్తున్నారా? ఇంకేం వాళ్ళకంటే ఆ రోజులు ఏమి లేవండి, అందుకని ప్రార్థన చేసుకున్నారు, మేమెందుకు ప్రార్థన చేసుకోవాలి, మేమెందుకు స్తోత్రాలు చెప్పించాలి అని అనుకుంటున్నారు. అందుకే దరిద్రం ఎప్పుడు చూసినా ఏది ఉండదు. ఎప్పుడు చూసినా దరిద్రం దరిద్రం దరిద్రం. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ఎప్పుడు చూసినా ఏడు మోకాలి. అన్నీ ఉన్నాయి, మేము తృప్తిగా ఉన్నాము, మాకు సమృద్ధి ఉంది, మేము సంతృప్తిగా ఉన్నామని ఒక్కరైనా చెప్పరే. ఏమొచ్చింది వీళ్ళకి అని అంటే వీళ్ళలో తగినంత ప్రార్థనా జీవితం, తగినంత విశ్వాసం, తగినంత దేవుని మీద ఆధారపడే జీవితం, తగినంతగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించే ఆ అనుభవం లేనిటువంటి కారణాన్ని బట్టి ఎందరో జీవితాల్లో ఎంత ఉన్నా అసంతృప్తితోనే జీవిస్తున్నారు. కనుక ప్రియులారా, మీ బలం మీద, బలగం మీద, మీ రక్త సంబంధాల మీద, పొలాల మీద, స్థలాల మీద, ఫ్యాక్టరీల మీద మీరు ఆధారపడవద్దు. సమస్తాన్ని అనుగ్రహించగలిగిన ఆశ్చర్యకరుడైన దేవుని మీద ఆధారపడి మీకు ఏది కావలసినా సరే తృప్తిగా అనుగ్రహించబడేటట్లుగా ప్రతిరోజు ప్రార్థనా జీవితం, ప్రార్థన చేసి నేను పొందుకోవాలి, ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుంచి నేను పొందుకోవాలి, ప్రార్థన చేసిన దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి అని మీరు విశ్వాసంతో మీకు కావలసిన వాటి కొరకు మనవి చేసి చూడండి. మహిమగల కార్యాలు మీ కళ్ళతో మీరు చూచేటట్లు దేవుడు బాహువు చాపునుగాక. దేవుని కార్యాలు ఇప్పుడే ప్రారంభమగునుగాక. ఏ అవసరం వచ్చినా మీరు చేయాల్సింది ఏం తెలుసా? మొట్టమొదట ప్రార్థన. దైవ సేవకులు ప్రార్థన చేయటం అనేది నెక్స్ట్ స్టెప్. అది నెక్స్ట్ స్టెప్. కనీసం ఈ పాస్టర్ గారు మేము ఫోన్ చేసిన ఫోన్లో కూడా పలకరించి ప్రార్థన చేయట్లేదు అని బాధపడద్దు. మొట్టమొదట మీరు చేయాల్సింది క్రైస్తవులకు ఏంటంటే దేవుని సన్నిధిలో మీకు ఏ బాధ వచ్చినా, ఏ అవసరత ఏర్పడినా, ఏ సమస్య వచ్చినా సరే, ఏ రోగం వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్న ఎటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నా సరే మొట్టమొదటి ఒక సత్క్రైస్తవుడిగా, దేవుని మీద ఆధారపడే ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా చేయాల్సింది ఏంటంటే చక్కగా దైవ సన్నిధికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో బతిమాలి ప్రార్థన చేసుకుని మీకు కావలసిన వాటిని మీరు అడిగి చూడండి.
మీ సమస్యలను దేవుని సన్నిధిలో తెలియజెప్పి చూడండి. గొప్ప పరిష్కారం, గొప్ప సమాధానం, గొప్ప విడుదల, గొప్ప విజయం, గొప్ప అద్భుతం మీ కన్నులారా చూచేటట్లు దేవుడు కార్యసిద్ధిని కలుగజేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రార్థన జీవితం మీరు కలిగి ఉన్నంత కాలం మీకు అసంతృప్తి ఉండదు, ఆవేదన చెందరు, దిగులు పడరు, కలత చెందరు, ముఖాలు మార్చుకోరు. మీరెప్పుడు మీ ముఖాల్లో జీవకళ ఉండాలంటే, మీ ఇంటిలో ఎప్పుడు తృప్తిగా ధాన్య ద్రాక్షారసాలు పొంగి పొర్లుతూ ఉండాలంటే, ఎప్పుడు మీరు సంతృప్తికరమైన మార్గాల్లో సమృద్ధిని అనుభవిస్తూ సాగిపోవాలంటే ఒక్కటే పరిష్కారం, పరిశుద్ధ జీవితంతో పాటు ప్రార్థన జీవితం. ఎవరైతే కలిగి దేవుని మీద ఆధారపడతారో వారి జీవితాల్లో కావలసిన సమస్తాన్ని దేవుడే అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మూడవ మాట చెప్పి నేను ముచ్చటగా ముగిస్తాను, గమనించండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 27వ వాక్యం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందాం. ఆయన కనాను స్త్రీని చూచి, పిల్లలు మొదట ఈ ఆహారముతో, ఈ రొట్టెతో తృప్తి పొందాలి, తృప్తి పొందాలి. తలల పైకి చూడండి, సందర్భం చెప్తాను, తలల పైకి చూడండి. అసలు ఆమె అడిగిన దానికి యేసు ప్రభు చెప్పిన సమాధానానికి పొంతనే లేదు. నేను చెప్పే జాగ్రత్తగా నేను తలల పైకెత్తి, ఆమె అడుగుతున్న ప్రశ్న ఏంటి, యేసు ప్రభు చెప్తున్న సమాధానం ఏంటి? ఎన్నిసార్లు చదివిన మీకు బైబిల్ అర్థం కాదు అది. ఆ సందర్భం చూడండి, తలపైకి చూడండి. కనాను స్త్రీ ఒకటి వచ్చింది యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో. ఆయన ఎదుట మోకాళ్ళ మీద ఉండి ఆయనకి మొక్కి, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని చెప్పింది. నా కుమార్తెకు దెయ్యం బట్టి బహుగా బాధపడుతుంది, మంచము పట్టి ఉన్నది, అనారోగ్యంతో అవస్థలు పడుతుంది అని యేసు ప్రభువుకి చెప్పింది. అప్పుడు యేసు ప్రభు ఏమనాలి అని అంటే, నేను ఇశ్రాయేలీల్లో దేవుని పిల్లల్ని మాత్రమే స్వస్థపరచడానికి వచ్చాను, వారికి మాత్రమే విడుదల ప్రకటించడానికి వచ్చిన మెస్సయ్యను నేను అని అనాలి. కానీ యేసు ప్రభు అంటాడు, అమ్మా నువ్వేం చెప్పావు, మొత్తమే చెప్పావు, నేను చెప్పేది నువ్వు. పిల్లలు మొదట తృప్తిగా ఆహారాన్ని పుచ్చుకోవాలి. పిల్లలు మొదట రొట్టెను తృప్తిగా తినాలి. ఆ తర్వాత ఏదైనా మిగిలి ఉంటే కుక్క పిల్లలకి వేస్తాం, అంతేగాని మొట్టమొదటే ఈ పిల్లల రొట్టెను తీసుకుని నీ కుమార్తెకి ఇవ్వటం వల్లపడదు, కుదరదు ఇది అని చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పిల్లల రొట్టె అంటే ఏమిటి, పిల్లలు ఏ ఆహారంతో తృప్తి పొందాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అనే విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పిల్లలు అనే మాటలో మీరు గమనించినట్లయితే యోహాను సువార్తలో చక్కని మాట ఉంటుంది. తలపైకి చూడండి, నేను చెప్పే మాట, ఎందరూ ఆయనను అంగీకరించుదురో అనగా ఆయన నామమందు విశ్వాసముంచుదురో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మీరందరూ నాకు తెలిసి యేసుక్రీస్తుని విశ్వసించి, యేసుక్రీస్తుని అంగీకరించి, యేసుక్రీస్తు రక్తంతో కడగబడి, యేసుక్రీస్తు ఆత్మతో ముద్రించబడి, యేసుక్రీస్తునందు భద్రపరచబడి నిత్య జీవానికి నిరీక్షణతో సాగిపోతున్నటువంటి ప్రజలే. మీరంతా దేవుని పిల్లలే. మీరంతా దేనితో తృప్తిపరచబడాలంటే రొట్టెతో తృప్తిపరచబడాలి అని బైబిల్ చెప్తుంది. ఏమిటా రొట్టె అంటే, దైవిక స్వస్థత అనే రొట్టెతో, ఆహారముతో మీరందరూ తృప్తిపరచబడుదురుగాక. ఈ నెలలో ఈ సహవాసములో ఉన్నటువంటి బిడ్డలందరూ దైవిక స్వస్థతను అనుభవించి, తృప్తిగా అనుభవించి, సురక్షితముగా, క్షేమముగా, ఆరోగ్యముగా, ఆనందభరితులై ఉత్సాహ ధ్వనులతో గంతులు వేయిచూ జీవించుదురుగాక.
ఈ నెలలో మీరందరూ కూడా ఈ ఆహారాన్ని తృప్తిగా తినబోతున్నారు. ఈ ఆహారం తిన్నటువంటి వాళ్ళ దేహాల్లో ఉన్న రోగాలన్నీ నిర్మూలమైపోతున్నాయి. దెయ్యపు చేష్టలన్నీ లయపరచబడబోతున్నాయి. చీకటి క్రియలన్నీ చిన్నాభిన్నం చేయబడబోతున్నాయి. ప్రతి ఒక్కరి సర్వ శరీరములో సంపూర్ణమైన ఆరోగ్యం నివసించున్నట్లుగా మీరందరూ దైవిక స్వస్థతను ఆహారముగా భుజిస్తబోతున్నారు. ఆ ఆహారాన్ని తృప్తిగా భుజించినట్లు దేవుడే దైవిక స్వస్థత అనే ఆహారంతో మిమ్మల్ని అందరినీ తృప్తిగా పోషించునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మీరందరూ కూడా కలలో కానీ మెలకువలో కానీ విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, పరిశుద్ధ హృదయంతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని గాయాలలోంచి వచ్చే స్వస్థత, దేవుని వాక్కులో నుంచి బయలుదేరే స్వస్థత, దేవుని వస్త్రపు చెంగులో నుంచి బయలుదేరే స్వస్థత, కల్వరి గిరిలో నుంచి బయలుదేరే స్వస్థత, పంచ గాయాలలో నుంచి బయలుదేరుతున్న స్వస్థత మీ సర్వ శరీరాలను ఆవరించి అభిషేకించి రోగాల వ్యవస్థను నిర్మూలపరిచి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని నిలవబెట్టునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనాను స్త్రీతో యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా పిల్లలు ఈ రొట్టెతో తృప్తిగా భుజించాలి అంటే ఆమంటది, అయ్యా పిల్లలు యజమాని పిల్లలు కానీ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేటప్పుడు చిన్న చిన్న రొట్టె ముక్కలు విరిగి కింద పడిపోతాయి కదా, ఆ కింద పడిన ముక్కల కోసం ఆ ఇంట్లో ఉన్నటువంటి కుక్క పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముక్కలు తింటాయి కదయ్యా అని తన్ను తాను తగ్గించుకుంది. కనాను స్త్రీ ఎవరు అనంటే బైబిల్లో రాసింది, జమీందారు వంశానికి చెందినటువంటి స్త్రీ, గొప్ప వంశానికి చెందిన స్త్రీ, అగ్రజాతికి చెందిన స్త్రీ, సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందిన స్త్రీ అని చరిత్రలో రాయబడింది. జమీందారీ వ్యవస్థకు చెందినటువంటి ఆ స్త్రీ, ఐశ్వర్యవంతుల కుటుంబానికి చెందిన స్త్రీ, శ్రీమంతురాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎంత తగ్గించుకుందంటే కుక్క పిల్ల స్థితికి, కుక్క పిల్ల స్థాయికి, బల్ల మీద నుంచి పడే ముక్కలు ఏరుకుని తినే స్థాయికి తగ్గించుకుంది. యేసు ప్రభు అవాక్కయ్యాడు, ఆశ్చర్యపోయాడు. వెంటనే చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. బైబిల్ చెప్తుంది, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొంది ఆరోగ్యంగా మంచం మీద పండుకొని ఉండెను. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. చూడండి, దైవిక స్వస్థతను మీరు తృప్తిగా అనుభవించాలంటే నేను చెప్పాలనుకున్న మాట, దైవిక స్వస్థతను మీరు తృప్తిగా అనుభవించాలంటే ఏ అనుమానం లేకుండా, ఏ అసంతృప్తి లేకుండా, ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా, ఇంకా నాకు నొప్పి ఉందేమో, తగ్గినప్పుడే ఉంది కానీ ఇదివరకు కడుపులో వచ్చేది, ఇప్పుడు ఏందో అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది, నడుము ఎరగదీస్తుంది, రెండు రెక్కలు పట్టుకుని వెనక్కి ఎరగదీసినట్టు ఎరగదీసేస్తుంది, ఒక్కొక్కసారి తొడలోకి వెళ్ళిపోయి నరాలు జువ్వులు లాగేస్తున్నాయి, గిలగిల కొట్టుకులాడుతున్నాను, ఇది పూర్తిగా బాగోదని ఎక్కడో ప్రార్థన చేసినప్పుడు తగ్గినట్టే ఉంటుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది అని అసంతృప్తి మీలో కొంతమందికి ఉంది కదా. నేను ఈరోజు చెప్తున్నాను, గొప్ప విశ్వాసంతో, అతి పరిశుద్ధమైన విశ్వాసంతో, అమూల్యమైనటువంటి విశ్వాసంతో, దేవునిని ఆశ్చర్యపరిచే విశ్వాసంతో తగ్గింపు జీవితం కలిగి దేవుని పాదాల చెంత దీనత్వం ధరించుకుని తగ్గింపు జీవితం కలిగి మిమ్మల్ని మీరు తారాస్థాయికి, పాతాళమంత లోతుగా మిమ్మల్ని తగ్గించుకుని ఆకాశమంత ఎత్తుగా మిమ్మల్ని హెచ్చించుకోకుండా మీరు ఆకాశమంతటి ఉన్నత స్థాయిలో ఉన్న పాతాళమంత లోతైన స్థితికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని గొప్ప విశ్వాసంతో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని చూడండి. జటిలమైన, కఠినమైన, దీర్ఘకాలికమైన కుదరజాలని ఉదర వ్యాధులు యేసు నామములో నిర్మూలపరచబడునుగాక. మరెన్నటికీ మీ శరీరములో
కనబడకుండా కనుమరుగైపోవునుగాక. మీ దేహమంతా పసిపిల్లల దేహము వలె చిన్ననాటి స్థితి కలిగి ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రకాశవంతమైన తేజస్సుతో కళకళలాడుతూ ఉజ్జీవంగా, హుషారుగా జీవించడానికి కావాల్సిన మహత్తరమైన కృప, అభిషేకం, ఆరోగ్యం, ఆనందం దేవుడు కుమ్మరించునుగాక. అలాంటి ఆరోగ్యం కావాలంటే తగ్గింపు జీవితంతో కూడిన గొప్ప విశ్వాసం మీలో ఉండాలి. ఏముండాలండి? చెప్పండి గట్టిగా. ఏముండాలి మీలో? మొదట చెప్పండి. మన కావలసిన అవసరాలన్నీ తృప్తిగా తీర్చాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. అందరు చెప్పండి కొంచెం గట్టిగా ఒకసారి. నోతే చెప్తారు గట్టిగా. ఏముండాలి? పరిశుద్ధత. మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, పడకలో, సహవాసంలో అన్నిట్లో పరిశుద్ధత కనబడాలి. రెండవది ఏంటంటే, వారు మానవి చేయగా ఆయన ఆహారాన్ని కురిపించాడు. వారు తృప్తిగా తిని భూములు స్వాధీనపరుచుకుని, కష్టార్జితం స్వాధీనపరుచుకుని, మార్గములో నిస్సత్తువ చేత తొట్టిల్లకుండా బలముగా నానాటికి బలాభివృద్ధి పొందుతూ కోరుకున్న రేవుకి వాళ్ళు చేరుకున్నారు. కనుక మన జీవితంలో కాకుల వలె తెల్లవారుజామున లేచి ప్రార్థన చేద్దాం. అల్పులమైన బలవంతులమైన మనము కూడా మన బలం మీద ఆధారపడకుండా, మన బలాన్ని, వయస్సుని, పొలాల్ని, స్థలాల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాన్ని, రాబడిని నమ్ముకోకుండా మనం దేవుని పిల్లల వలె, సింహపు పిల్లల వలె దేవుని సన్నిధిలో గర్జన చేద్దాం. దేవుని చేతిలో ఉన్న ఆహారం చేత తృప్తిపరచబడి మన గృహాలలో, మన గుహలలో సురక్షితంగా విశ్రాంతి పొందుదుముగాక. మూడవదిగా, దైవిక స్వస్థత అనే ఆహారమును, రొట్టెను తృప్తిగా భుజించి రోగాల వ్యవస్థలో నుంచి విడుదల పొంది ఆరోగ్యంగా, ఆనందంగా మంచం మీద ఆదరణ పొంది మనసులో ఉపశాంతి పొందేటట్లుగా తగ్గింపు జీవితం కలిగి మనము గొప్ప విశ్వాసాన్ని దేవుని ఎదుట ప్రదర్శించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకు అద్భుతమైన స్వస్థతని దయచేస్తాడు. మరొక మాట కూడా చెప్తాను, గమనించండి. చిన్న మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందామండి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండే ఎడల ఆహారమును తిని తృప్తి పొందుదువుగాక. అందరూ సంతోషంగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరి మాట చెప్తాను, తల్ల పైకెచ్చోండి. లేమికి భయపడి, దారిద్ర్యానికి భయపడి, పేదరికానికి భయపడి, అప్పు సమస్యలకు భయపడి, ఆహార లేమికి భయపడి మీరు నిద్ర యందు ఆసక్తిని విడిచిపెట్టండి. మీరు మెలకువగా ఉండి, చురుకుగా ఉండి, చలాకీగా ఉండి, పనిలో శ్రద్ధ కలిగిన వారై, బాధ్యత గలవారై ప్రవర్తించిన ఎడల మీరు పస్తు పండుకోకుండా ఆకలితో మీరు తృప్తిగా తిని సురక్షితంగా నివసిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి పరిశుద్ధుల కుటుంబాలలో, ప్రార్థనాపరుల కుటుంబాలలో, విశ్వాస వీరులము, విశ్వాస యోధులము అని చెప్పుకునే వారిలో ఎన్నో రకాల దారిద్ర్యాలు, పేదరికం, సమస్యలు, సమాధానం లేని పరిస్థితులు, 3 పూట్ల పిల్లల్ని పోషించలేని పరిస్థితి, పిల్లలను చదివించలేని పరిస్థితి, నిర్ణయకాలంలో వివాహాలు చేయలేని పరిస్థితి, మంచి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, సరి అయిన సౌకర్యాలు, సదుపాయాలు లేనటువంటి పరిస్థితి, దైవ పొందలేని పరిస్థితి, కలిమిలో, సంపన్న స్థితిలో, సమృద్ధి అయిన అనుభవాలలో, తృప్తికరమైన బాటలో కొనసాగించబడలేని పరిస్థితికి కారణాలు ఏమై ఉన్నాయి అనంటే, బైబిల్లో స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, నిద్ర మొత్తే ఒక వ్యక్తి యొక్క లేమికి, ఒక వ్యక్తి యొక్క కడుపు పస్తుగా ఉండటానికి, పేదరికానికి ప్రబలమైన కారణం నిద్రయందు ఆసక్తి, నిద్రయందు ఆసక్తి అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది.
తలలపైకి చూడండి. నిద్ర మీద ఎవరికి ఆసక్తి అధికమవుతుందో చెప్తానో ఒక్క మాట జాగ్రత్తగా వినండి. సోమరితనము వానిని గాఢ నిద్రలో పడవేయును. ఒక వ్యక్తి గాఢ నిద్రలో పడిపోవటానికి, గాఢ నిద్రాత్మ ఒక వ్యక్తిని ఆవరించడానికి తెల్లారినా సరే ఇంకాసేపు పడుకుందాం, ఇంకాసేపు దుప్పటి కప్పుకుందాం, ఇంకాసేపు కాళ్ళు ముడుచుకుందాం, అటు పొరలాడదాం ఇటు పొరలాడదాం అని మంచం మీద పొరలాడుతూ ఇంకా నిద్ర, ఆవలింతలు, జొల్లుగార్చుకోవటం, దారిద్ర్యంగా ప్రదర్శించడం, ఇలాంటి కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సోమరితనం, ఒక వ్యక్తిలో ఉన్న బద్ధకం ఆ వ్యక్తిని నిద్రాత్మతో నింపుతుంది, గాఢ నిద్రలో పడేస్తుంది. ఆ వ్యక్తి యొక్క నిద్ర మీద ఆసక్తి కలిగి ఎప్పుడు చూసినా, పగలు చూసినా నిద్రే, రాత్రి చూసినా నిద్రే, ఎప్పుడు చూసినా నిద్ర. కళ్ళు రెప్పలు మొత్తం ఉంటారు, పెద్ద పెద్ద ఆవలింత. అమ్మో, అసలు అది నోరా తెరవైన పాతాళం అర్థమైంది సావదు. వాళ్ళు ఆవలిస్తుంటే భయంకరమైన కంపు నోరు వేసుకుని ఆవలిస్తూ ఉంటారు. దరిద్రం. ప్రార్థనలో ఆవలింతలే, దేవుని మందిరంలో ఆవలింతలే, కనీసం బొచ్చి దగ్గర కూర్చొని తింటారే, తట్టలు పళ్ళాలు తినేటప్పుడు కూడా ఆవరిస్తారు. 8 గంటలు 7 గంటల్లో పడుకుంటారా? 7 గంటల్లో 7 గంటలు లేచేటప్పుడు కూడా ఒళ్ళంతా ఎరగ లెగుతారు. ఒళ్ళంతా ఎరగ తీసుకుని ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకి? ఏం పోయే కాలం అంటే ఆ వ్యక్తిలో ఉన్న సోమరితనం ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే నిద్ర యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా బద్ధకస్తుడుగా మారుస్తుంది. ఆ యొక్క నిద్ర మీద ఎప్పుడైతే ఆసక్తి కలిగి పని పాటల మీద శ్రద్ధ నిలపకుండా, కష్టపడే మనస్సును ఆయుధంగా ధరించుకోకుండా ఒక వ్యక్తి ఎప్పుడైతే సుఖ భోగాలకి అలవాటు పడిపోతాడో నెమ్మదిగా దరిద్రం పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది చూడండి, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి వయసు ఉంటుంది, మంచి చేతి పని ఉంటుంది, మంచి టాలెంట్ ఉంటుంది, ఏం పనికి వెళ్ళడం. నాకు అవసరంలా వెళ్ళాల్సిన ఇల్లు ఉంది, పెళ్ళా ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు సంపాదించుకొస్తారు, వాళ్ళు పెడితే తిని పెట్రోల్కి వారానికి ఒకసారి గొనుక్కుంటాను, తిట్టుకుంటాను, తుమ్ముకుంటాను, 50-60 రూపాయలు ఇస్తుంది. ఆ పెట్రోల్ కొట్టించుకుని ఆ డొక్కు బండి వేసుకుని తిరగతా ఉంటారు. తిరగతా పని పాటలు చేయరు. మళ్ళా దేవుడి సన్నిధికి వచ్చి, అన్న అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందన్న, ఒకప్పుడు బాగా ఆశీర్వాదకరం, ఇప్పుడు సరిగ్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మా కొరకు సరిగ్గా పని చేసి చావచ్చుగా, పని చేయరు. కష్టపడి బైబిల్లో రాసి ఉంది, క్రైస్తవులారా 6 దినములు కష్టపడి పని చేయండి, 7వ రోజు విశ్రాంతి దినము. నీవు, నీ ఇంటి వారు, నీ ఇంట్లో పని వాళ్ళు అందరూ ఆ రోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించడానికి దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి అని బైబిల్ చెప్తుంది. 6 రోజులు కష్టపడండి. వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఇతరుల మీద ఆధారపడవద్దు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయని పెద్దలు సామెత చెప్పారు. కనుక పెద్దలు సంపాదించింది ఉందని, నేను కష్టపడాల్సిన అవసరం లేదని ఇస్త్రీ బట్ట నలగకుండా సంకలో గడ్డలు లేచిన వాళ్ళలాగా ఎట్ట తిరగొద్దు. దయచేసి ఎట్ట తిరగొద్దు. సంకలో గడ్డలు పుట్టేస్తాడు దేవుడు, లేనిపోయింది. ఆ తర్వాత ఇట్టాగే తిరగాల్సి వచ్చింది జీవితాంతమేక. అందుకని నా మాట అనండి, కష్టపడటానికి, ఒళ్ళు వంచడానికి ఇష్టపడండి. దరిద్రత పారిపోతుంది, అసంతృప్తి తొలగిపోద్ది. మీరు తృప్తిగా కడుపారా తిని సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తారు. ఆ లేమి నుండి కలిమికి మీరు ఎక్కుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో రాస్తుంది, బద్ధకంగా పనిచేసేవాడట దరిద్రుడు అవుతాడట. ఎలా పనిచేసేవాడు? కొంతమంది పనికి వెళ్తారు, నా మాటలు భరించలేక పనికి వెళ్తారా? ఎలా చేస్తారో తెలుసా? బద్ధకంగా చేద్దామా వద్దని. ఒక రోజు వెళ్తారా, 3 రోజులు పడుకుంటాడు, మళ్ళీ 3 రోజులు పడుకుంటాడు. ఏమండి పనికి వెళ్ళాలన్నారుగా,
నాన్న పనికి వెళ్ళాలన్నారుగా, నిన్నగా వెళ్ళింది, 2 రోజుల తర్వాత వెళ్తానులే, రోజు పనులు లేవులే, ఇప్పుడు లాక్డౌన్ కదా అంటాడు. ఒట్టిదే, పని ఉంది బ్రహ్మాండంగా, వీడు చేయాలే కానీ వెళ్ళడు. బాగా అలవాటు పడ్డాడు. తిని పండుకోవటానికి రుచులుగా మళ్ళీ వీడికి వారంలో 1-2 రోజులు పని చేస్తాడు. మళ్ళీ ముక్క లేకపోతే ముద్ద దిగదు. బీపీ ఉన్నా షుగర్ ఉన్నా సరే ఉప్పు కారాలు దండిగా తగిలిచ్చి మంచిగా ఫ్రైలు చేసి పెట్టాలి. అయ్యగారికి ఫ్రైలు చేసి పెట్టాలి. నా మాటనండి, బద్ధకము, నిర్లక్ష్యము, సోమరితనం ఎక్కడ ఉంటుందో అక్కడ దరిద్రం, పేదరికం రెక్కలొచ్చిన పిట్టలాగా విహరిస్తూ ఉంటుంది. వాళ్ళని విడిచిపెట్టి పోదు. మీ కుటుంబాలను దరిద్రం, పేదరికం, అప్పు సమస్యలు, ఆవేదనలు, అసంతృప్తి విడిచి పారిపోవాలంటే ఈరోజే మీరు గుర్తుపట్టండి. సోమరితనాన్ని విడిచిపెట్టండి, బద్ధకాన్ని విడిచిపెట్టండి, నిర్లిప్తతను విడిచిపెట్టి చురుకుగా, చలాకీగా, హుషారుగా, బాధ్యతగా, భారము కలిగి నేను పని చేయాలి. నా కష్టార్జితాన్ని బట్టి నేను సంతోషించాలి. నా చేతుల కష్టార్జితంతో నా పిల్లల్ని చదివించాలి. నా పిల్లల్ని ప్రయోజనకరమైన స్థాయిలో నిలబెట్టాలి. నా పిల్లలు నన్ను బట్టి సంతోషించే విధంగా నేను నిలబడాలి. ఒక ఆదర్శవంతమైన తండ్రిగా, ఒక ఆదర్శవంతమైన తల్లిగా నేను ఉండి నా పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి అనే తలంపుతో, ఓ తండ్రి, ఓ తల్లి, నీకు వయసు ఉండగానే, ఆరోగ్యం ఉండగానే చక్కగా కష్టపడి పనిచేసి పొదుపు చేయండి, పిల్లలకు సమకూర్చి పెట్టండి. మీరు మీ కుటుంబం తృప్తిగా విరాజిల్లుదురుగాక. ఈ సోమరితనం ఉన్నటువంటి వాళ్ళకి ఏమొచ్చిందని చెప్పాను? గాఢ నిద్రాత్మ ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుందంటే లేమి, దరిద్రత. వాడు కడుపు నిండా కూడా తినడానికి ఏముండదంట. ఎప్పుడు పస్తు పడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుక బద్ధకానికి చోటివ్వద్దు. ఒక వ్యక్తి జీవితంలో సోమరితనం, ఒక వ్యక్తి జీవితంలో గాఢ నిద్ర, ఒక వ్యక్తి జీవితంలో పని మీద శ్రద్ధ లేనటువంటి ఆ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి ఏమైపోతాడంటే బద్ధకానికి బాగా చోటిస్తాడు. ఈ బద్ధకస్తులకు ఉండే కొన్ని లక్షణాలు బైబిల్లో దైవజనుడు పౌలు చెప్పాడు. ఆ ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ చూడాలి. ఆత్మ సంబంధులైన దేవుని పిల్లలు, విశ్వాసులైనటువంటి మీరంతా తప్పకుండా చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు, నోట్ చేసుకోండి పాయింట్, బద్ధకురాండ్రు అగుటకును మాత్రమే గాక ఆడరాని మాటలు ఆడుచు, వదరుబోతులను, పరుల జోలికి పోయేవారిగా ఉండటానికి నేర్చుకుంటారు. తలపైకి చూస్తారు ఒకసారి. ఈ సోమరిపోతులు, నిద్ర యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, పనిలో బాధ్యత లేకుండా బద్ధకంగా ప్రవర్తించి నిర్లక్ష్య వైఖరితో, ధోరణితో నడిపించబడేవాళ్ళట. పని పాట లేదు కదా, వాళ్ళు మెలకు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇంటింటికి తిరుగుతూ ఉంటారట. ఏం చేస్తూ ఉంటారంటే అండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరు, గుట్టుగా ఇంటింటి తిరిగి ఏం చేస్తారు అని అంటే, ఆడరాని మాటలు ఆడుటకును, అనగా కాని మాటలు పలుకుటకును, వదరబోతులను, తిరుగుబోతులను, మరి విశేషంగా పరుల జోలికి పోవువారును. ఎంత విచిత్రం అంటే, పరుల జోలికి పోవటం అంటే ఏంటి? దాటిపోతున్న కుక్క తోకను పట్టుకుని లాగటం. కుక్క దాని దారిని అది పోతుంది, దాని సంగతి నీకెందుకు? నీకెన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నీ పనులు నువ్వు చూసుకోవద్దు. వీడి పనులు వీడు చూడ్డు. ఆ కుక్క తోక పట్టుకోవాలి, ఏ విధం చేతనైనా ఆ కుక్క తోక పట్టుకోవాలని పారిపోతున్న కుక్క ఎంట పడి ఆ కుక్క తోక పట్టుకున్న కుక్క చేత గరిపించుకొచ్చుకుంటాడు. ఎవరు? ఏ పని పాట లేని బద్ధకస్తులు, సోమరిపోతులు, నిద్రమత్తు కలిగిన వాళ్ళు, నిద్ర మీద ఆసక్తి కలిగిన దరిద్రులు ఉంటారే, సోమరిపోతులు ఉంటారే, పస్తు పడుకునే వాళ్ళు ఉంటారే, తృప్తి లేని జీవితం జీవిస్తున్న వాళ్ళు ఉంటారే. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరి జోలికి వెళ్దాం ఈరోజు,
వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళాలి ఈరోజు? ఎవరితో గొడవ పెట్టుకోవాలి ఈరోజు? ఎవరిని కాని మాటలు మాట్లాడాలి? ఎవరిని దూషించాలి? ఎవరి మీద నింద మోపాలి? ఎవరిని అవమానపరచాలి? ఎవరిని మానసికంగా దెబ్బకొట్టాలి? ఎవరైనా సంతోషంగా ఉంటే, ఎవరైనా తృప్తిగా ఉంటే, ఎవరైనా సమాధానంగా ఉంటే తట్టుకోలేడు. ఎట్లా బాయల మధ్యలో పుల్లబెట్టాలి? ఏ కాని మాట మాట్లాడాలి? ఏ ఆడరాని మాట ఆడాలి? ఏ విధంగా చేత నేను వీడి జోలికి పోవాలి? నేను వీడి జోలికి పోకుండా మాత్రం ఈరోజు ఉండలేను అని ఏదో రకంగా గంటకు తగ్గ బొంత అన్నట్టుగా వీడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే తందాన అనేవాళ్ళు. వాళ్ళందరూ బాగు చేసుకుని వచ్చి ఎవడి మీదకో ఒకడి మీదకి వెళ్తారు. ఎవడి మీద ఒకడి మీదకి. మరి ఏం పోయే కాలం వచ్చిందంటే మాకు ఇంకా ఇంతకు మించి పని లేదండి బాబు. ఇంతకు మించిన పని నా మాటనండి. ఏ పని లేని వాళ్ళు సొంతంగా మీ చేతులతో కష్టపడి ఆహారం పుచ్చుకోవటానికి నేర్చుకోవాలని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవ్వరు కూడా సోమరులుగా ఉండొద్దండి. ఆత్మీయ సోమర్తనం రానియొద్దు. క్రైస్తవులు ఎప్పుడు సోమరులుగా ఉండకూడదు. ఎప్పుడు హుషారుగా ఉండాలి. అందుకని ఎక్కడ సోమర్తనం వస్తుందోనని చెప్పి నేను అప్పుడప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటాను. నా రూమ్ నేనే తుడుచుకుంటాను, నా బాత్రూంలో నేనే కడుక్కుంటాను, నా వస్తువులన్నీ నేనే సర్దుకుంటాను, నా రూమ్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాను. ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువగా సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు రూమ్లో సాష్టాంగపడి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నాకు మనసుకి ఎలా అనిపిస్తే అలా ప్రార్థన చేస్తాను. ఎక్కువగా గంటలు విసుగు లేకుండా బైబిల్ చదువుతూనే ఉంటాను. ఎక్కడ నా ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన సోమర్తనం కానీ, శారీరకమైనటువంటి బద్ధకం కానీ, నిర్లక్ష్య వైఖరి కానీ నా జీవితంలో ఏర్పడకూడదు. మందగొండితనం నా జీవితంలో ఏర్పడకూడదు. మంద బుద్ధి కలిగిన వ్యక్తిగా నేను మార్చబడకూడదు. ఆఖరి శ్వాస వరకు మంచి మనస్సాక్షి కలిగి, చురుకుదనం కలిగి, యాక్టివ్గా, హుషారుగా, ప్రాణమున్నంత వరకు దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని బోధించుచు ముందుకు సాగాలి. ఈ పనినే నా ధ్యేయంగా, నా ధ్యాసగా పెట్టుకోవాలని ముందుకి సాగుతున్నా. కనుక ప్రియులారా, మీకు అప్పగించిన పని ఏదో మీ పనిలో మీరు బాధ్యతగా ఉండండి. సోమరులుగా ఉండదు. చదువు మీద దృష్టి పెట్టండి. చదువు విషయంలో కష్టపడండి. 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు కష్టపడి చదవండి. ఆ టీవీలు చూడకుండా, ఆ యొక్క మొబైల్లో చాటింగ్లు చేయకుండా, ట్విట్టర్లోకి వెళ్లకుండా, ఫేస్బుక్లు చూడకుండా, నెట్వర్కింగ్లో గంటలు చూసి చూపు పోగొట్టుకోకుండా, మనసు పాడు చేసుకోకుండా, చదువు మీద కేంద్రీకరించి తల్లిదండ్రులు వేలు లక్షలు తగలేసి మిమ్మల్ని చదివిస్తున్నారు మంచి కాలేజీల్లో. ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి సంతోషపడేటట్లుగా, మీ భవిష్యత్తుకు మంచి పునాది మీరు వేసుకునేటట్లుగా చదువు మీద బాగా బాధ్యత కలిగి చదవండి. అర్థం కాకపోతున్నా, జ్ఞాపక శక్తి కోల్పోతున్నా సరే మరలా జ్ఞాపకం వచ్చేటట్లుగా, మెమరీ పెంపొందింపబడేటట్లుగా చదవండి. ఇంట్లో ఉండే తల్లులు ఇంటి పనులన్నీ చక్కగా చేసుకోండి. మరలా మీరు పని వాళ్ళని పెట్టుకుని మళ్ళీ వాళ్ళకి డబ్బులు తగలేయటం ఇవన్నీ వేస్ట్. మీరు ఓపుకున్నంత వరకు, మీకు ఆరోగ్యం ఉన్నంత వరకు మంచిగా పని చేసుకోండి. ఇదివరకు లేని షుగర్లు, బీపీలు, గుండె జబ్బులు, ఆయాసాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? గ్యాస్ట్రిక్ ట్రబుళ్ళు ఆడవాళ్ళకు కూడా. ఇదివరకంటే బట్టలు ఉతికేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాషింగ్ మిషన్లో వేస్తున్నారు. వాషింగ్ మిషన్లో పిండుకోవటం ఆరేసుకోవటం. అన్నం వండేది లేదు, కుక్కర్లో పెడుతున్నారు. అదే 3 కోతలు అనగానే చిచ్చు కట్టేసుకోవటం. కరెంట్ అన్నం తిని లేనిపోని గ్యాసులు, లేనిపోని రోగాలు రావటం. ఏ పని కూడా చేయట్లే. వ్యాక్యూమ్ క్లీనర్, రూమ్ తుడిచేది కూడా ఒక మిషన్. అది ఎట్లా వెళ్తూ ఉంటే అదే తుడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఇల్లు వాకిళ్ళు కూడా ఊడ్చుకునే పని లేదు, నడువు వంచే పని లేదు, బట్టలు ఉతికే పని లేదు, వంట చేసే పని లేదు. నాయనో, కనీసం ఇంకా రాబోయే కాలంలో పళ్ళు తోమే మిషన్లు, ఒళ్ళు తోమే మిషన్లు,
బట్టలు వేసే మిషన్లు వస్తే అవి కూడా కొనుక్కుంటారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు భయం వేస్తుంది. టెక్నాలజీ పెరిగిపోతుందిగా మరి. అందుకని టెక్నాలజీ ఎంత పెరిగినా మనం మాత్రం మన మోసలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. కష్టపడి పని చేద్దాం, కష్టపడి పని చేసుకుందాం, నిద్రమొత్తును విడిచిపెడదాం. లేమికి భయపడి, దారిద్ర్యానికి భయపడి, పేదరికానికి భయపడి, కడుపు మార్చుకోవటానికి భయపడి, నిద్ర మీద ఆసక్తి విడిచిపెట్టి, సోమరితనాన్ని విడిచిపెట్టి, బద్ధకాన్ని విడిచిపెట్టి హుషారుగా ఉందాం. చూడండి, 20 సంవత్సరాల వాళ్ళు, 25 సంవత్సరాల వాళ్ళు, 30 సంవత్సరాల వాళ్ళు ఎప్పుడు చూసిన బద్ధకంగా అరగ్లాసుడు అవధం తాగిన వాళ్ళలాగా, బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళలాగా అంటే 20లో 60 పోజు పెడతారు. 20 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల వాళ్ళ పోజు పెడతారు. 60 సంవత్సరాలోడేమో తలగా రంగేసి, ఉన్న 4 ఇంటికి కూడా రంగేసి మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకుని 20 లాగా కనబడాలని అందరు నన్ను చూడాలనుకుంటే, ఈ 20 60 ఎట్లా నడువులు జారిపోయి, అబ్బా అమ్మో నీరసం పార్సల్ అవుతుందమ్మా, తట్టలు తిన్నావు కదమ్మా, గంటలు పడుకోండి, ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదమ్మో. ఓ పక్క బాధ వేస్తుంది, ఓ పక్క కోపం వస్తూ ఉంటుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరు ఎప్పుడు కూడా కష్టపడటానికి మీరు సమయాన్ని కేటాయించుకోండి, చురుగ్గా ఉండండి. చెప్పండి, 4 మాటలు చెప్పాను, 4 మాటలను గుర్తుపెట్టుకోండి. చెప్పండి, మనం దేవుడు తృప్తిగా పోషించి సురక్షిత నివసింపజేయాలంటే మనం మొట్టమొదట ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. చెప్పండి అందరు గట్టిగా. 2వ మాట చెప్పండి, ప్రార్థన చేయాలి. అందరు చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? కాకి పిల్లల్లాగా ప్రార్థన చేయండి, సింహాలలాగా ప్రార్థన చేయండి. సింహాలలాగా అంటే బలహీనులాగా, చిన్నపిల్లల ప్రార్థన, పెద్దోళ్ళు బలవంతుల ప్రార్థన చేయండి. 3వది, గొప్ప విశ్వాసం కలిగి ఉండి దైవిక స్వస్థతను తృప్తిగా అనుభవించుదుముగాక. దేవునికి స్తోత్రం. గొప్ప విశ్వాసము కలిగి, తగ్గింపు జీవితము కలిగి, దైవిక స్వస్థతను సంతృప్తిగా అనుభవించుదుముగాక. 4వదిగా, నిద్రయందు ఆసక్తి విడిచి చురుకుగా పనిలో బాధ్యతగా నడిపించబడి తృప్తిగా భుజించి సురక్షితముగా నివసించుదుముగాక. ఓకే, అర్థమైపోయినట్టేనా? 4 మాటలు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి.